అసలు జనాలకి ఎంత చెప్పినా, ఏం చెప్పినా అర్థం కాదు. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే, అరే ఫోన్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో చాలానే యాప్స్ నేను జ్యోతిష్యం చెప్తానని చెప్పేసని కొంతమంది దోపిడీ చేస్తున్నారు. అంతా ఆన్‌లైన్ సిస్టమ్ అయిపోయింది. నాకు తెలియక అడుగుతాను. ఎందుకు మన దగ్గరలో ఉన్న వాళ్ళని మనం నమ్మం. ఓన్లీ ఫోన్‌లోనే మనం వాళ్ళని నమ్ముతాము. చాలామంది స్కామ్ అయిపోతున్నారబ్బా! ఎలాంటి స్కామ్ అంటే మొన్నటి వరకు చాలా స్కామ్స్ ఆగాయి. అంటే ఆగాయంటే ఎలా చెప్పాలి? హ్మ్. అదే బెట్టింగ్స్ అవి వద్దని చెప్పేసని. ఇప్పుడు ప్లే గేమ్‌లో మీరు డౌన్‌లోడ్ మీరు ఈ ప్లే గేమ్ డౌన్‌లోడ్ చేయండి. మీకు ఇంత అమౌంట్ వస్తుంది. ఫోన్‌పే అయినా ఏదైనా సరే అని చెప్పేసని చెప్తున్నారు కానీ ఇది ఎంతవరకు కరెక్ట్? కరెక్ట్ ఏంటి? యూపీఐలు ఇచ్చి, అవి ఇచ్చి, ఇవి ఇచ్చి తర్వాత మనమే కదా నష్టపోతాం. మొన్నటికి మొన్న నాకొక మెసేజ్ వచ్చింది. ఏంటని చెప్పేసానంటే రేటింగ్, రేటింగ్ హోటల్ రేటింగ్ ఇమ్మని చెప్పేసాను. అలా రేటింగ్ ఇస్తే ఫేక్ రేటింగ్ ఇస్తే మనకి 200 వస్తాయంట. ఈరోజు అప్పుడు 200 వస్తాయి. ఆ తర్వాత అదే డేలో 2000 కూడా ఎగిరిపోద్ది. అవునా కాదా? ఎందుకంటే ఆల్రెడీ నా ఫ్రెండ్‌కి ఒకరికి అలానే జరిగింది. సో, అందుకోసమే నేను కూడా మీకు చెప్తున్నాను. ఎలాంటి బెట్టింగ్స్ ఆన్‌లైన్‌లో అమౌంట్ పెట్టింది మాత్రం ఏది ఆడొద్దు. ఏది అలా అని జ్యోతిష్యాలు చెప్తాం, అవి చెప్తాం, అవి చెప్తాం అని చెప్పేసి దేనికి కూడా రూపాయి కూడా పెట్టకండి. ప్లీజ్ అబ్బా! మీకోసమే చెప్తున్నాను. నా కోసమే అయితే కాదు. ఓకే. ఓకే. థ్యాంక్ యూ. ఇన్ఫర్మేషన్ ఇస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? దిస్ ఈజ్ అదరర్ మీజాను. ఓకే.